బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోర్లో రాజా రఘువంశీను తన భార్య సోనం హనీమూన్ కోసం తీసుకెళ్లి దారుణంగా హత్య చేయించిన ఉద్దాంతం మరొక ముందే తెలుగు రాష్ట్రాల్లో అదే తరహా ఉద్దాంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. నేను ఎవరిని ప్రేమించడం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ మాయమాటలు చెప్పి ఓ సర్వేయర్ ను పెళ్లి చేసుకున్న యువతి పెళ్లైన నెల రోజులకే అతన్ని ప్రియుడితో కలిసి హత్య చేయించింది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడితో 2000 సార్లు ఫోన్లో మాట్లాడింది. ఈ ఉద్దాంతం ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. తెలంగాణలోని గద్వాల్ కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గంట జయరాం శకుంతల దంపతులకు ఒకే కుమార్తె, 2 కుమారులున్నారు. చిన్న కుమారుడు గంట తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు. బ్యూటిషియన్ గా పనిచేసే కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య ఆలియా సహస్రకు తండ్రి రామకృష్ణ మృతి చెందారు. తల్లి సుజాత ఓ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తున్నారు. బంధువుల ద్వారా సంబంధం కుదరడంతో గంట తేజేశ్వర్ తో ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న గద్వాల్లో పెళ్లికి ఏర్పాట్లు చేసిన పెద్దలు అకస్మాత్తుగా రద్దు చేశారు. ఎందుకంటే పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించుకుంటూ పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతడి వద్దకి వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న తను ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ తో ఫోన్ లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలిపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పిన తేజేశ్వర్ ఆమెని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మే 18న గద్వాల్ జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్ లో మాట్లాడుతుండడంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు కొనసాగించగా కొందరు వ్యక్తులు అతని కారులో తీసుకువెళ్లినట్లు గుర్తించారు. ఓర్వకల్లు మండలం నున్నూరు టోల్ ప్లాజా దాటి వెళ్లిన సదరు కారు తిరిగి కర్నూలు వైపు వెళ్లినట్టు గుర్తించారు. దీన్ని ఆధారంగా చేసుకుని నంద్యాల జిల్లా పన్యం పరిధిలోని పిన్నాపురం పరిధిలో గాలేరు నగిరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహాన్ని స్థానికంగా పోలీసులు గుర్తించి గద్వేల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య చేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు శవ పరీక్ష చేయించారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మాత్రం ఐశ్వర్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే కర్నూలులోని SBI సర్కిల్ వద్ద ఉండే ఓ బ్యాంక్ హౌసింగ్ మేనేజర్ ఈ హత్య చేయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సదరు బ్యాంక్ మేనేజర్, అతని డ్రైవర్ కోసం గద్వాల్ పోలీసులు, కర్నూలు పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టారు. గద్వాల్ జిల్లా ప్రత్యేక పోలీస్ బృందం పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. తేజేశ్వర్ ను పెళ్లాడిన తర్వాతే ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్లు సమాచారం.